No, 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 no. Don't touch me. Don't touch me. Okay. Let's go. Don't touch me. Let's go. ఉగాలి అండ్ తోటకూర కర్రీ రెండు వేడి వేడి ఉన్నాయి. చపాతీ చేస్తున్నాడు అన్న. ఇక్కడ సిస్టర్ ఉగాలి చేస్తుంది. కెన్ ఐ సీ? ఇది ఉగాలి చేస్తుంది. వావ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే. I have already. Arey. No, no, I have no. Picture. Huh? Picture. Picture. Hey. I will take your picture. Don't worry. I will. Food. Pa. Podam pandi. Chalo. Go. What do you want to eat? Aja. ఆఫ్రికాలో దొరికే ట్రెడిషనల్ స్వీట్ మరేందో టేస్ట్ చేద్దాం. బీరకాయలు 150 షిల్లింగ్ కేజీ అండ్ బీరకాయలు 200 అంట. ఈ పుదీనా వచ్చేసి 20, ఈ ముల్లంగి 50 రూపీస్ ఒకటి, ఈ బ్రింజాల్ వచ్చేసి 120, క్యారెట్ 150 అండ్ కరేలా అంటే మనం కాకరకాయ నా ఫేవరెట్. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి ముంబాసా సిటీలో ఉన్నాను. ముంబాసా సిటీలో నా సెకండ్ డే ఈరోజు. నిన్న మనం ముంబాసా సిటీని ఎక్స్ప్లోర్ చేసి వచ్చాం కదా. ఈ రోజు మనం ముంబాసా సిటీలోని చాలా హిస్టారికల్ మార్కెట్, ఓల్డెస్ట్ మార్కెట్ని వెళ్ళేసి విజిట్ చేసి వద్దాం. సో ఇది మన సెకండ్ డే కదా, ఆల్మోస్ట్ ఇంకొక 1 డే ఉండేసి మనం వేరే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 9 o'clock అవుతుంది. వాతావరణం అంతా చాలా చల్లగా అయిపోయింది. నిన్న మాత్రం చాలా ఎండ కొట్టింది. ఇప్పుడు లైట్గా ఇంతకుముందు కొంచెం వర్షం కొట్టింది, బట్ వెదర్ మాత్రం చాలా బాగుంది. అదే నేను మీకు ఆల్రెడీ చెప్పిన కదా, నేను గురుద్వారాలో స్టే చేస్తున్నా అని చెప్పేసి దీనికి మనము 2400 పే చేస్తున్నాము పర్ డేకి. చలో ఇంకా బయటికి వెళ్ళేసి మనము మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి విజిట్ చేద్దాం. ఓకేనా? ఈ ముంబాసా సిటీ మాత్రం నైరోబి తోటి కంపేర్ చేస్తే చాలా బాగుంది. వెదర్ కూడా బాగుంది. ఓపెన్. సో మనం లోపల రావాలంటే ప్రతిసారి ఇక్కడ ఒక వాచ్మెన్ ఉంటారు, క్లోజ్ చేసేస్తారు ఎప్పుడు కూడా. బయటికి వచ్చేసినాం. సో వెళ్దాం. ఇంకా ఇటు సైడ్ ఒక 1 kilometer ట్రావెల్ చేసి వెళ్తే మనకి మార్కెట్ వచ్చేస్తుంది. వెళ్ళి చూద్దాం. ఇంకా ముంబాసాలోని మెయిన్ చౌరస్తాకు వచ్చేసిన. మీరు నిన్న ఆల్రెడీ వీడియోలో చూసారు కదా, ఇదే ముంబైలోని పెద్ద చౌరస్తా. సో ఇటు నుంచే మనం రోడ్ క్రాస్ చేసి మార్కెట్ సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ చూడొచ్చు పెద్ద హోర్డింగ్స్ ఉన్నాయి. అటు సైడ్ ముంబాసా మాల్ కూడా ఉంది. సో ఇటు సైడ్ పెట్రోల్ బంక్ ఉన్నది. చాలా వెదర్ మాత్రం చాలా చల్లగా ఉన్నది, వర్షం పడేటట్టు. మనకి ఎక్కడ చూసినా మటాటోలు, ఆటోలు, మొత్తం సిటీ అంతా బిజీగా ఉంటది. మార్నింగ్ టైం కాబట్టి ఇంకా బిజీగా ఉన్నది ఈరోజు. నెంబర్ ప్లేట్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఎల్లో కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ అన్ని ఆటోలు ఉన్నాయి. రెడ్ కలర్, అదిగో బ్లాక్ కలర్ కూడా, అన్ని రకరకాల ఆటోలు ఉన్నాయి. సో కొంచెం లైట్ గా వర్షం కూడా స్టార్ట్ అయింది. మన గురుద్వారా అటు సైడ్ నుంచి మెయిన్ రోడ్ కి వచ్చేసిన. మెయిన్ సెంటర్ ఇటు సైడ్ ఒక మాల్ ఉంది అండ్ జిమ్ ఉంది. అటు సైడ్ హోర్డింగ్ చూడొచ్చు. ఇది ముంబాసా మాల్ అన్నమాట. చాలా పెద్ద మాల్ ఇక్కడ సిటీలో, ముంబాసా సిటీలో. ఇటు సైడ్ చూడొచ్చు అన్ని షాప్స్. ఇక్కడ నుంచే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం అన్ని ఇటు సైడ్ మస్జిద్ కూడా ఉన్నది. షాప్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే మొత్తం స్పైసెస్ షాప్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇండియా నుంచి వేరే సిటీస్ నుంచి ఇక్కడికే స్పైసెస్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేటోళ్ళు. అందుకని చెప్పేసి ఇక్కడ స్పైసెస్ షాప్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. చెప్పిన కదా మీకు ఇక్కడ ముస్లిం మెజారిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ ముస్లిం మెజారిటీ పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ టోపీలు అవి ఇవి అన్ని అమ్ముతున్నారు. ఇక్కడ ఇదే ముంబాసా మాల్. ముంబాసా మాల్ ఆపోజిట్ లో ఇక్కడ మినీ వ్యాన్స్ ఉంటాయి. మనకి తంజానియాకి వెళ్ళడానికి అని చెప్పేసి మినీ బస్సెస్ ఇక్కడే అవుతాయి. ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ నుంచే తంజానియాకి వెళ్ళొచ్చు డైరెక్ట్ ఆరిషాకి. ఎంత అంటే 2000 shillings ఛార్జ్ చేస్తారు అనుకుంటా మసాయి పీపుల్. ఫైన్, థ్యాంక్ యూ. నో, ఐ డోంట్ వాంట్. ఐ హ్యావ్ ఆల్రెడీ. అరే నో, ఐ హ్యావ్ నో. Picture. I will take your picture. Don't worry. I will come back. No, not now. Not. Okay. Good. Mambo.
మసాయి పీపుల్ మసాయి అవి ఉంటాయి కదా, అదేంటి పూసలు లాంటివి ఇలాంటివి అమ్ముతున్నారు, వాచ్లు పర్సులు అవి ఇవి అని చెప్పేసి. ఇక్కడ కొంతమంది ఎక్కువ కనిపిస్తారు మనకి. టాంజానియాలో కెన్యాలో మసాయి పీపుల్ మసాయి డ్రెస్సులు వేసుకొని చాలా మంది కనిపిస్తారు. వర్షం వదులుతలేదు, అయ్య బాబు ఈ వర్షం పడుతుంది. ఇటు సైడ్ చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం ఉన్నాయి కదా. ఇక్కడ నుంచే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ పాత ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. మోర్ దాన్ 100-120 ఇయర్స్ బ్యాక్వి బిల్డింగ్స్ అనేటివి కనిపిస్తాయి. అప్పుడు ఎట్లున్నాయో ఇప్పటికి కూడా కొంచెం మోడిఫికేషన్ లాంటివి ఏం చేయలేదు, సేమ్ అలాగనే ఉన్నాయి. పెయింట్లు వేసి పెట్టారు అంతే. సో వైట్ కలర్, బ్లూ కలర్ బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ. ఓకేనా, నుంచే మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ నుంచి వాటర్ చూడొచ్చు. ఇక్కడ ముంబాసాలో వాటర్ ని ఇలా స్టోర్ చేసుకొని, బ్లాక్ డబ్బాలు ఉన్నాయి కదా, డబ్బాలలో స్టోర్ చేసుకొని హోటల్స్ కనేటి మనం క్యాన్స్ వాడతాం కదా, వాటర్ క్యాన్స్, అట్లా ప్యూరిఫై చేసిన వాటర్ అట్లా ఏమంటారు బ్లాక్ కలర్ డబ్బాలలో పోసి హోటల్స్ కి అటు ఇటు పంపిస్తారనమాట. ఇలాంటి వెహికల్స్ లలో. అటు సైడ్ చూడొచ్చు, అటు సైడ్ కూడా స్టార్ట్ అయిపోయింది మార్కెట్. ఇది చాలా పెద్ద మార్కెట్ అనమాట, హిస్టారికల్ మార్కెట్. ఇక్కడ మొత్తం అన్ని రకాల స్పైసెస్ గానీ, అదేంటి రైస్ గానీ, ప్రతి ఒక్కటి అంటే బట్టలు గానీ అవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటారు. అటు సైడ్ చూడొచ్చు కొన్ని ఏమంటారు బెడ్షీట్లు అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏముండదు, అన్ని ఇంకా బుక్స్ అండ్ మెడికల్ ఇవి అవి ఏది దొరకకుండా ఉండదు. మీకు లోపలికి వెళ్తే యాక్చువల్గా కనిపిస్తుంది. చూడొచ్చు, పొద్దున్నే మార్కెట్ కోసం అని వచ్చేసారు. చైనా వస్తువులు కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటారు ఈ పోర్ట్ ఏరియా నుంచి. బిజీ ఉన్నది మార్కెట్ అంతా. సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. లైట్ గా వర్షం పడేసరికి దాని మీద కవర్లు అలాంటివి వేస్తున్నారు. బాగుంది. సెకండ్ హ్యాండ్ గా మనకి కుక్కర్లకి గిన్నెలు అవి తీసుకొని కుక్కర్లు ఇస్తారు కదా, ఇక్కడ అలాంటి షాప్స్ కూడా ఉన్నాయి. చిన్న స్ట్రీట్ వెండర్స్. బాగుంది మార్కెట్ వైబ్ వచ్చేసి. ఫ్రెండ్స్, నేను మీకు చాలా హిస్టారికల్ మార్కెట్, చాలా హిస్టరీ ఉన్న మార్కెట్ అది ఇది అని చెప్తున్నా కానీ యాక్చువల్గా మీకు హిస్టరీ చెప్పలేదు కదా. సో ఇక్కడ ఏంది అంటే, ఇప్పుడు ఈ మార్కెట్ ఉంది కదా పోర్ట్ ఏరియాకి దగ్గరలో ఉన్నది ఈ మార్కెట్. యాక్చువల్గా మనని నిజామ్స్ ఇంకా బ్రిటిష్ వాళ్ళు అలా రూల్ చేస్తారు కదా చాలా ఇయర్స్. సేమ్ అలాగనే కెన్యా పీపుల్ని ఒమాన్ సుల్తాన్లు, తర్వాత పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత బ్రిటిషర్స్ 100 ఇయర్స్ అట్లా రూల్ చేసారు. అందుకని చెప్పేసి ఇక్కడ పీపుల్ ఫేసులు కూడా అక్కడ నుంచి తీసుకొచ్చిర్రు జనాలని. మన ఇండియా నుంచేమో జనాలను తీసుకొచ్చిర్రు ఇక్కడ రైల్వే ట్రాక్స్ వేసుకోవడానికి అని చెప్పేసి, పని చేసుకోవడానికి అని చెప్పేసి పనులుగా తీసుకొని వచ్చారు. సేమ్ అలాగనే ఒమాన్ సుల్తాన్ రూల్ చేసినప్పుడు వాళ్ళు ఒమాన్ పీపుల్ని ఇటు ఈజిప్ట్ నుంచి జనాలను వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పని చేయించుకోవడానికి. అట్లా మిక్స్డ్ కల్చర్. కొంతమంది అరబిక్ ఫేసుల్లా ఉంటాయి, కొంతమంది ఇండియన్ ఫేసుల్లా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ గుజరాత్ పీపుల్ ఉన్నారు. సో మిక్స్డ్ కల్చర్ ఉంటుంది, మిక్స్డ్ ఫుడ్ ఉంటుంది, మిక్స్డ్ అన్ని ఇంకా ఎవ్రీథింగ్ ఈ అన్ని కలిపిన ఒక మిక్స్డ్ కల్చర్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో అది మార్కెట్కి ఉన్న హిస్టరీ. లోపలికి వెళ్దాం. హలో మసాయి లెదర్ చెప్పల్స్. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా మట్టుకు లెదర్ చెప్పులు ఉన్నాయి. సో లేడీస్ కి కూడా ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు తీసుకుందాం. యాక్చువల్గా నేను క్యాష్ క్యారీ చేస్తలేను. సో ఇవన్నీ చెప్పలు అన్నమాట, లెదర్వి. లెదర్ చెప్పల్ హౌ మచ్ కాస్ట్? I have for Marine 750 and Midas 550. Which one do you want? 550. Okay. I will return back in half an hour. I will buy. What is your name? You have a size 5? I have 39. Oh, okay. Every size I have. Okay, thank you. Welcome. కరీబు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఆ చెప్పులు అనేటివి చాలా మంచిగా గట్టిగా అవుతాయి. లెదర్ చెప్పులు వీళ్ళు 500 అంటే మనకి ఇండియన్ కరెన్సీలో 300 రూపీస్కి లెదర్ చెప్పులు వస్తాయి. సో మంచిగా ఉంటుంది క్వాలిటీ కూడా. నేను లాస్ట్ టైం కెన్యాలో విజిట్ చేసినప్పుడు తీసుకొని వెళ్ళిన, కొన్ని రోజులు యూజ్ చేసిన ఎవరో కొట్టేసిరు గుడికి వెళ్తే. మంచిగా ఉన్నాయి అనుకున్నారేమో, గతం అటు వెళ్ళినా దర్శనం చేసుకున్నా వచ్చేసినా కనిపిస్తలేవు. సో చెప్పులు పోతే కూడా మంచిది, దరిద్రం పోతుంది. సో అట్లా మంచిగా ఉంది. వాట్ No, don't
touch me. Don't touch me, okay? Let's go. Don't touch me. Let's go. ఇక్కడ పీపుల్ చాలా ఫ్రెండ్లీ, కాకపోతే కొంచెం ఇక్కడ డ్రింక్ చేసి అవి ఉండరేమని చెప్పేసి కొంచెం భయం అవుతుంది. నేను నిన్న వచ్చినప్పుడు ఇక్కడ అందరు డ్యాన్స్ చేస్తున్నారు నన్ను చూసి. రోడ్డు పక్కన పిల్లలకు చూడొచ్చు, చిన్న బొమ్మలు పెట్టుకొని ఆడుతున్నారు. హలో మాంబో, పో నేమ్ 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 ఓంగి నేమ్. I like your hairstyle. Tan. Is this doll? Your doll. చూడొచ్చు చిన్న పాప కుందేలతో ఆడుకుంటుంది. నేమ్ హలో మాంబో 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 మాంబో. చిన్న పిల్లలు బొమ్మతో ఆడుకుంటున్నారు, ఇప్పటిదాకా కొట్లాడుకున్నారు. నేను వచ్చిన తర్వాతనే ఆపేసారు అయ్యే అని బెదిరించిన. సో ఇటు సైడ్ మొత్తం అన్ని కళ్ళద్దాల షాప్స్ అండ్ ఏంటి క్యాప్స్, లేడీస్కి సంబంధించిన చైన్లు అవి ఇవి అని నమ్ముతున్నారు. పర్ఫ్యూమ్స్, కెన్యాలో పర్ఫ్యూమ్స్ చాలా చాలా బాగుంటాయి. అందరి కెన్యాలో పర్ఫ్యూమ్స్ చాలా బాగుంటాయి. నాకు తెలిసి నేను ఇక్కడ చాలా మంది పర్ఫ్యూమ్స్ మంచి మంచి స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్స్ వాడతారు. సో అదైతుంది ఇక్కడ గమనించిన. వెయిట్, ఐఎమ్ కమింగ్. వాట్ ఈస్ దట్? హాయ్, హలో. No, I have already. You have already? Yeah. Which one? There's this new fashion here. No, that's This one is good, right? analog. Yeah, this digital. This digital. Digital. How much? Very good. How much? So you have a iPhone 14 cover 14. iPhone 14 phone cover. Yeah. iPhone 14 phone cover. Do you have? Yeah, it's good. Yeah. See. This one. Okay, wait. This one. No, it's like a children phone. Look like a children phone. No. Do this fashion. These are not good. Earrings. I will buy. There is a shop. On your way. No. Okay, bye. Thank you. సో గైస్, కవర్లు ఉన్నాయి, కొంచెం నార్మల్ క్వాలిటీ ఉన్నాయి, అందుకని చెప్పేసి తీసుకోలేదు. మంచి ఏమైనా చిన్నపిల్లల ఫోన్ కవర్లు అలా ఉన్నాయి అన్నమాట. బాగున్నాయి. ఫోటో మనీ పైసా. హౌ మచ్? 1K. Why 1K? No. Give him 100. 100? No, 1,000. 1,000. Why 1,000? I will give you 50. Can you explain me what is this? I'm making achar. You know achar? Okay. Yeah. This is for eating. It's a candy. What? It's a candy. This is a mango. We call Mango. it achare. Achare. Yeah. Okay. So guys, atla chinna chinnaga cut chesesi We are cutting them into pieces and soak with the salt. One day. Tomorrow. Make it dry. Drying is the day after tomorrow. Okay. Good. Tomorrow we are. వీడియో తీసుకోవాలంటే 50 షిల్లింగ్స్ ఇవ్వన్నాడు. 50 షిల్లింగ్స్ తీసుకొని ఇది ఆఫ్రికాలో దొరికే ట్రెడిషనల్ స్వీట్ మరి ఏందో టేస్ట్ చేద్దాం. ఇట్స్ నాట్ గుడ్. ఓకే. థ్యాంక్ యూ. You promote me. This is Bobo. బాబా ఐ నో. You know. This one 100. This one 200. No, I don't like this taste. Don't like it. What is Bobo? Same like this, no? Taste. Okay, bye. Thank you. What's But your you told name? me you are going to give me 100, then you give me 50. I'm not going to it. I don't have a change. I will come back. Okay. How much What's you your have? name? What's your name, by the way? My name is Robert. Okay, Robert. I'm good. And your name? My name is Lucky. Lucky. Married or not? I'm not married. కొంచెం అగ్రెసివ్గా ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాడు, పైసలు ఇస్తే అయిపోయాయి. మీ See?
మార్కెట్ లో మొత్తం నో ఫోటో నో ఫోటో నో ఫోటో. సో ఫ్రెండ్స్, మార్కెట్ లో ఇక్కడ ఒక షెడ్ లా ఉన్నది అండ్ ఇక్కడ లోపల కొన్ని మసాలాలు, పూల చెట్లు అవన్నీ దొరుకుతున్నాయి. సో వెళ్ళేసి చూద్దాం. ఇదిగో మన ఇండియాలో దొరికే మసాలాలు, అల్లం ఎల్లిగడ్డ అండ్ ఉల్లిగడ్డలు అవన్నీ దొరుకుతున్నాయి. సో లోపలికి వెళ్దాం. ఇది ప్యాషన్ ఫ్రూట్. హౌ మచ్ ఫర్ దిస్? 1. ఇది ఖర్జూరం ఫ్రెండ్స్, ఖర్జూరము, పచ్చి ఖర్జూరాలు. అండ్ ఇవి ప్యాషన్ ఫ్రూట్, ఇవి నిమ్మకాయలు, ఇవి మామిడికాయలు అండ్ ఇవి ఇవేంటి ఆలుగడ్డలు. సో ఫ్రూట్స్ అన్ని ఇగో ఇలా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. గైస్, అన్న నా కోసం ప్రత్యేకంగా ఒక బాక్స్ నుంచి ప్యాషన్ ఫ్రూట్ తీసిచ్చిండు. యాక్చువల్లీ ఆఫ్రికాలో ఇది చాలా చాలా ఫేమస్ ఫ్రూట్ అన్నమాట. దీనిలో కొంచెం చిన్న చిన్న గింజల్లా ఉంటాయి, బట్ చాలా బాగుంటాయి. దీన్ని జ్యూస్ చేసుకోవచ్చు అంటే తాగొచ్చు. కొంచెం స్వీట్ స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది. సో 400 kg అంట. హౌ మచ్ ఫర్ 1? No. No. You don't want one? Thank you so much. How much? Dragon fruit, సీతాఫలాలు, అటు మామిడికాయలు, ఇటు ప్యాషన్ ఫ్రూట్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది చూడొచ్చు. అన్నారు ఇది ప్యాషన్ ఫ్రూట్. నాకు ఇందులో నుంచే తీసిచ్చాడు అన్న, ఫ్రీ అంట. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. కరీబు. అన్న ఇండియన్ లెక్క కనిపిస్తున్నాడు. సో ఒకదానికి నేను డబ్బులు తీసుకోను అని చెప్పేసిండు. రిక్వెస్ట్ చేసినా కూడా డబ్బులు తీసుకోలేదు. సో అది ఇవన్నీ మసాలాలే, పచ్చళ్ళు. అమితాబ్ బచ్చన్, కెన్యా. యువర్ హైట్ ఈజ్ నాట్ 6 feet. హల్వా. ఓకే, యూ సేల్ హల్వా. స్వీట్. I don't like sweet. Why you don't like sweet? I don't like sweet. I like hot. Hot? Yeah. Have it. You have it. Oh. This is good fruit. Sweet passion. Sweet passion. Nice one. Nice. Where you from? India. In India, we don't get this fruit. Don't have this in No, India? no. Only apple, banana, mango. Yeah. It's good. Okay, bye. Bye, take care. Bye. Name Lucky. Your name? Amitabh Bachchan, Kenya. No. You are not Amitabh Bachchan. Amitabh Bachchan, Kenya. Amitabh Bachchan King. Yeah, we have Amitabh Bachchan, India. You are from Kenyan or your forefathers? From Kenya, everything Kenya. Everything Kenya. Okay, thank you. Amitabh Bachchan, Kenya. Amitabh Bachchan Kenya. Okay. We have Amitabh Bachchan, India. Me, Amitabh Bachchan, Kenya. Okay, my friend. Bye. My name is Lucky. Agree? Lucky. Mambo. Nice time. Thank you. Bye. Bye. Don't forget Amitabh, Kenya. ఓకే. ఇక్కడ స్పైసెస్ ఉన్నాయి కదా, మసాలాలు అవన్నీ కొనమని చెప్పేసి అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే ఈ మసాలాలన్నీ వచ్చేది ఇండియా నుంచే వస్తాయి. సో ఇండియన్ మసాలాలు ఆఫ్రికాలో కొనుక్కొని ఏం చేయాలి? You make nice video today. Yeah. You make nice video. Yeah. When you go home, you show your family, yeah? Yeah, my mother. Which place do you stay in Mombasa? Mombasa is Gurudwara. Yeah. I'm not married. I'm not married. Oh my gosh! What? I'm a travel vlogger. I do make videos on traveling. Okay, bye my First friend. time Kenya? No, it's the second time. Yeah. Jairam. Jairam, Sriram. Sriram. Jai Sriram. Jai Sriram. Jai Sriram. Jai Sriram. Okay. Jairam కాదు, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, యాక్చువల్గా మళ్ళా రేట్లు మెన్షన్ చేయలేదని చెప్పేసి నన్ను కామెంట్లలో వేసుకుంటారు. నేను టకటక మీకు రేట్లు చెప్తాను, వినండి. ఓకేనా? బీరకాయలు 150 shilling kg అండ్ బీరకాయలు 200 అంట. ఈ పుదీనా వచ్చేసి 20, ఈ ముల్లంగి 50 రూపీస్కి ఒకటి, ఈ బ్రింజాల్ వచ్చేసి 120, క్యారెట్ 150 అండ్ కరేలా అంటే మనం కాకరకాయ నా ఫేవరెట్, ఇది 120. ఆ కందికాయలు వచ్చేసి 150 అంట. సో లెమన్స్ వచ్చేసి లెమన్ 1 piece వచ్చేసి 20 shilling. ఈ దొండకాయలు, బెండకాయలు ఇవన్నీ 120 నుంచి 100 ఉన్నాయి. ఇవి కూడా
సో ఇవన్నీ అదేంటి క్యాప్సికమ్ కూడా 100కి కేజీ అంట. సో వెజిటబుల్ రేట్స్ ఇవి మనం ఇండియాలో వాడేటి. వెల్కమ్ వెల్కమ్. హౌ మచ్ ఫర్ బనానా? 7 ఫర్ 7 pieces, 100 shilling. Okay, for this one, orange 350. Apple 250. Apple how much? 1 kilo. Passion fruit 400. This custard apple, this kilo 200. And dragon fruit 800 per kilo. ఓకే, నేను రేట్లు మెన్షన్ చేస్తాను. ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. సో అవకాడో 200. ఓకే, అవకాడో చాలా ఎక్స్పెన్సివ్ కదా ఇండియాలో. 200 3 pieces అంట. మోర్ దెన్ 2 kgs వచ్చేటట్టు ఉన్నాయి. ఒక్కొక్కటి హాఫ్ కేజీ ఉన్నది. సో ఇక్కడ మనం ఫ్రూట్ తీసుకుందాం. బనానా ఆరెంజ్ నో. Tomorrow I will come. And this one, సో ప్యాషన్ ఫ్రూట్ తీసుకుందాం. అన్న మనకి ఇందాక ప్యాషన్ ఫ్రూట్ ఫ్రీ ఇచ్చిండి కదా, నాకు ఫ్రీగా తీసుకోవడం ఇష్టం లేక మళ్ళా 100 shillingవి ఎంత అయితే అంత ఇచ్చేయమని చెప్తే జోకుతున్నాడు అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ కంకులు పెడుతుంది. కంకులు మనం కొనలేం కాబట్టి ఇక్కడ మనము లేడీస్ ని కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. సో ఏమన్నా తీసుకుందాం. ఇక్కడ అరటిపళ్ళు కూడా ఉన్నాయి, పచ్చి అరటిపళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే బజ్జీలు చేస్తారు ఈ పచ్చి అరటి పళ్ళతోటి. సో ఇక్కడ కొనేవి ఏం లేవు ఫ్రెండ్స్, బట్ ఏదన్నా కొనాలనుకుంటున్నా. సో సిస్టర్, హౌ మచ్ ఫర్ అవకాడో? ఫర్ 1 piece? 40 shilling 1 piece. 40? Yeah. I need a small one. Small one, okay. Yes. Okay, one. Give you 3 piece discount? No, Only one. I'm just buy for you only. I don't want avocado, Okay, but I'm buying for you. Okay, take it. How much? 40. Okay, thank you. Bye. ఈ వర్షం తగ్గేలాగా లేదు. సో బయటికి అయితే వెళ్దాం. పర్లేదు, ఇక వర్షంలో నడవడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే దాదాపు అరగంట నుంచి ఆ మార్కెట్లోనే తిరుగుతున్నా, అయినా తగ్గట్లేదు. మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ అన్ని బట్టల దుకాణాలు ఉన్నాయి. సో బట్టల దుకాణాలు కొన్ని షాప్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేసేద్దాం ముందరికి వెళ్ళేసి. ఓకేనా? ఇక్కడ మటన్ షాప్లు, చికెన్ షాప్లు అన్నీ ఉన్నాయి. హలో, హౌ మచ్ ఫర్ మటన్? ఫర్ బీఫ్, chicken 450 shilling. Okay, just making video. సో గైస్, ఇక్కడ చాలా మంది బీఫ్, చికెన్, మటన్ ఎక్కువ తింటారు. చికెన్ ఇప్పుడు మీకు ప్రైస్ చెప్పిన కదా. సో ఇవన్నీ నో. సో మటన్ షాప్ ఇదంతా ఘోరంగా ఉన్నది, అంతా మటనే. స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుంది ఫ్రెండ్స్. బాబోయ్, ఇక్కడ మన లెక్కనే ఫ్రెష్ మీట్ దొరుకుతుంది. చేపలు కూడా ఉన్నాయి అక్కడ. చేపలు ఎంత అంటే 250-300 shillings. వాట్ దిస్ వన్ 50. ఓకే, 50 అంటే ఇట్లా పిడికిలు చూపిస్తే 50 అనమాట. సారీ, ఇస్ దిస్ లెమన్? నో, ఐ డోంట్ నీడ్. థ్యాంక్ యూ. రీబు ఇలా అయితే సంత్రాలు అయితే తీసుకునేదాన్ని, కాకపోతే అవి నిమ్మకాయలు కొంచెం పెద్దగా ఉంటాయి ఇక్కడ. సో చేపలు వచ్చేసి 300-350కి వచ్చేస్తాయి చేపలు. ఇంకా కొంచెం లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ డ్రెస్సెస్ షాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇటు సైడ్ చెప్పల్స్ అవన్నీ కొంచెం లోకల్ డ్రెస్సెస్ అన్నీ అమ్ముతున్నారు. రోడ్లు మాత్రం చాలా నేరో ఉన్నాయి. 2-3 వెహికల్స్ వస్తే మాత్రం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేటట్టున్నది. 1 వే అనుకుంటా ఇది. సో ఇక్కడ చిన్నగా చైన్లు అవి అమ్ముతున్నారు. సో బాగుంది. ఇటు సైడ్ మొత్తం బట్టలే ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ ఈ ఏరియా మొత్తం డ్రెస్సెస్ షాప్సే. మామూలుగా ఇవన్నీ ఆఫ్రికన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అవన్నీ చూడొచ్చు.
ట్రెడిషనల్ డ్రెస్ ఎలా ఉంటదంటే మొత్తం ఒక నైటీ లా ఉంటది. సో ఇక్కడ వీళ్ళు ఇదే వేర్ చేస్తారు. మాక్సిమం పీపుల్ బురకా వేర్ చేస్తారు. ఓకేనా? ఏయ్ హాయ్ ఎందుకు కొట్టుకుంటారు? కార్ వస్తాను. జరు 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 ఇటు జరు. పైసలా? ఒక్క నిమిషం ఆవు. బై ఫుడా పా పోదాం పండి. చలో గో. వాట్ యూ వాంట్ టు ఈట్? ఆజా. ఇందాక కలిసిన పిల్లలు ఉన్నారు కదా, అందులో 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు ఏం చేశారు? ఏం తింటారు అని అడిగితే ఆ హోటల్కి వెళ్దాం అన్నాడు ఒకడు. ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఇవి తింటా అని. సరే ఓకే అని చెప్పేసి కొంచెం దూరం నడిపించుకొని తీసుకొని వెళ్ళారు. అక్కడ హోటల్స్ లేవు, ఏం లేవు. ఇంకో పిల్లగాడు ఏం చేసిండు, డబ్బులు కావాలని అడిగిండు. సో ఇదే డిస్కషన్లో మధ్యలోడు చాలా తెలివి ఏం చేసిండంటే నీ చేతిలో ఉన్న ఫ్రూట్స్ ఇచ్చేసేయమని చెప్పిండు. 3 షేర్ చేసుకొని వెళ్ళిపోయారు. సో అది అరగంట దాదాపు ఒక 20 మినిట్స్ అటు ఇటు తిప్పారు. తిప్పిన తర్వాత మధ్యలోడు మంచి ఐడియా వేసేసి ఫ్రూట్స్ తీసుకున్నాడు. సో ఇచ్చేసిన ఫ్రూట్స్ మళ్ళీ వెళ్ళేసి కొనుక్కోవాలంటే చాలా లాంగ్ అటు సైడు. మనం ఏం చేద్దామంటే కొంచెం రోడ్ వైపు వెళ్ళేసి తీసుకుందాం ఫ్రూట్స్. ఓకేనా? ఇక్కడ ఫ్రూట్స్ కాస్ట్ కంపేర్ చేస్తే ఇండియా తోటి కొంచెం తక్కువనే అనిపిస్తుంది నాకు. సో అది మెయిన్ రోడ్కి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. మెయిన్ రోడ్కి హ్యూమిడిటీ ఘోరంగా ఉన్నది. వర్షం కొట్టి ఎండ కొడితే మాత్రం చాలా చాలా చెమట వచ్చేస్తుంది. సో ఈ ముంబాసా సిటీ కొంచెం బిజీ అయిపోయింది. వర్షం ఇప్పుడే తగ్గింది. ఇటు సైడ్ చూడొచ్చు జ్యూసెస్, చెరకు అండ్ బనానా ఇలాంటి జ్యూసెస్ కూడా అమ్ముతారు. సో జ్యూసులు నేను ట్రై చేయట్లేదు. ఇటు సైడ్ కల్లదాలు అవి ఇవి మంచిగా ఉన్నది సిటీ మాత్రం. మటాటోలు మాత్రం మంచిగా అనిపిస్తున్నాయి గ్రాఫిటీ తోటి. ఇక్కడ కెన్యాలో మొత్తం ఇలాంటి ఎగ్ పొట్టు తీసి పల్లి పట్టీలు కారం మసాలా వేసి అమ్ముతారు ఇవి. ఇటు సైడు ఎల్ఎంఎల్ బండి అనుకుంటా ఫ్రెండ్స్. మంచిగా కలర్ఫుల్ గా కలర్ వేసి పెట్టారు. మరి ఫోటోలు దిగడానికా లేకపోతే ఎందుకో తెలియదు, మధ్యలో ఇక్కడైతే పెట్టారు. సో బాగుంది. చాలా రోజుల తర్వాత ఎల్ఎంఎల్ బండి చూస్తున్నా. ఇవేం బజ్జీలో తెలియదు, టేస్ట్ చేద్దాం. వాట్ ఈస్ దిస్? దిస్ I want this. How much? 3. సో ఇలాంటి ప్లేట్లో ఇచ్చారు ఫ్రెండ్స్. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. బజ్జీలు శ్రీలంకలో కూడా సేమ్ ఇట్లాంటి బజ్జీలు దొరుకుతాయి. ఇవేంటంటే బొబ్బరి పప్పుతో చేసిన బజ్జీలు ఫ్రెండ్స్. ఓకే బాగున్నాయి బజ్జీలు. బట్ కొంచెం మనము ఆఫ్రికాలో కొంచెం నీట్నెస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా? సో బజ్జీలు మాత్రం బాగున్నాయి, ఏ మాట కా మాట. సో మనం లంచ్ చేసే టైం కాబట్టి ఎక్కువ తినలేదు. వెళ్ళేసి లంచ్ కూడా చేయాలి కాబట్టి ఏదైనా జ్యూస్ లాంటివి తాగుదాం. హలో ఫైన్ థ్యాంక్ యూ. సో లంచ్ కూడా చేయాలి కాబట్టి కొన్నే తిన్నాం. జ్యూస్ తాగేసి అన్నం తినేసి వెళ్దాము. ఇటు సైడ్ స్కూల్ షూస్ కూడా రోడ్ల మీద పెట్టేసి ఇట్లా అమ్ముతున్నారు. సాక్సులు అవి ఇవి. నా సాక్సులు మిస్ అయిపోయినాయి, సాక్సులు కొనుక్కోవాలి. సో ఇటు సైడ్ సెకండ్ హ్యాండ్ అదేంటిది డ్రెస్సెస్ ఇవన్నీ రోడ్ మీద పెట్టేసి. ఇంతకుముందు మనం వచ్చినప్పుడు వర్షం పడ్డది కదా, మొత్తం అంతా క్లోజ్ చేసి. ఓకే భయపెట్టించినావు కదరా గుండు బాబాయ్. సో ఇది మొత్తం సెకండ్ హ్యాండ్ సామాన్లే. ఇటు సైడ్ మొత్తం వీళ్ళు వాడే పాత్రలు అండ్ బొగ్గు పొయ్యిలు, చిన్న ఇవేంటి పెనాలు, మూకుళ్ళు, ఇవన్నీ కట్టతో తయారు చేసిన ఇవి చెక్కలు. సో ఇటు సైడ్ వెళ్దాం ఫ్రెండ్స్. చిన్న డ్రెస్సులు, ఇవి ఆఫ్రికన్ డ్రెస్సులు అన్నమాట. ఆఫ్రికా లేడీస్ యొక్క డ్రెస్సెస్. कैसे हो? फर्स्ट क्लास है। तू कैसे है? हम ठीक है। हम भी ठीक है। तुम भी ठीक है? थैंक यू। ओके। केन्या? केन्या। ओके। तू किधर से आया? I'm India. I'm from India. What part of India?
Hyderabad. Hyderabad, my big city. Big Yeah, city. yeah, yeah, yeah. Big city. Welcome. Welcome, Karibu. Okay, karibu sana. Karibu sana. సో ఫ్రెండ్స్ నేను తినడానికి అని చెప్పేసి ఒక చిన్న రెస్టారెంట్కి వచ్చేసిన. సో అక్క తోటకూర వేస్తుంది, ఒక 15 మినిట్స్ అవుతుందట. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత తిన్నామని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. 15 మినిట్స్ ఓకే. సో ఈసారి లోకల్ నేను నా హాస్టల్ పక్క అదేంటి గురుద్వారా పక్కకున్న రెస్టారెంట్కి వెళ్ళేసి తింటున్నా రోజు. సో లోకల్ ఫుడ్ కూడా ఈరోజు ట్రై చేద్దాం, ఉగాలి అండ్ తోటకూర. సో అది కిచెన్ లోపల రెస్టారెంట్, ఇది కిచెన్ లోపల చపాతీ చేస్తున్నాడు అన్న. ఇక్కడ సిస్టర్ ఉగాలి చేస్తుంది. కెనేసి ఇది ఉగాలి చేస్తుంది. వావ్, సూపర్. యూ హ్యావ్ ఏ స్ట్రెంగ్త్ సిస్టర్. గుడ్ గుడ్ గుడ్. సో ఇక్కడ తోటకూర, ఇదేందో కర్రీ. అటు నా మీద అప్పటి నుంచి జోకులు నవ్వుకుంటా ఉన్నారు. సో ఇక్కడ మాత్రం చెమట ఘోరంగా వస్తుంది ఫ్రెండ్స్. వాట్స్ యువర్ నేమ్? అమీనా. ఐరన్ 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 ఓకే. సో ఆ సిస్టర్ పేరు ఐరన్ అంట. ఇంకొక 15 మినిట్స్ వెయిట్ చేసి మనము లోకల్గా ఆఫ్రికా ఫుడ్ టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంకొక కర్రీలు కూడా చేస్తున్నారు, చూపిస్తా. ఐ డోంట్ యూజ్ స్పూన్. ఐ విల్ హ్యావ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఫ్రెండ్స్ ఫర్ ద ఫస్ట్ టైము ఉగాలి టేస్ట్ చేస్తున్నా వచ్చిన 3 డేస్ తర్వాత. ఉగాలి అండ్ తోటకూర కర్రీ రెండు వేడి వేడి ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఇది తినేసి హాస్టల్ సైడ్ అయితే వెళ్దాం. ఓకేనా? హలో. నో 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 థ్యాంక్ యూ. నో థ్యాంక్ యూ. It's only 100. You just pay together. Just pay together this one. Together? Why? You are not my friend. Why should I pay you? So why you taking me your camera? Huh? Why you recording me? Just casually. So you want to go and tell me? How much? Huh? How much? It's only 150. 150. My bill is 70. Okay, you just pay 70. Okay. Just go ahead. Okay, thank you. Huh? You are Kenyan or Indian? I'm from India. You are from India? Yeah. Which part of India? You are not from India. You are Kenyan. I know. You are telling lie. No, no, no. సో సిస్టర్ ఇక్కడ టమాటో కర్రీ అండ్ చేపల కూర, ఎండు చేపల కర్రీ వండుతారు. ఇటు మొత్తం ఇగో నాన్ వెజ్, అటు సైడ్ మనం వెజ్ తిన్నాం కదా, వెజ్కి 70 రూపీస్ అయింది. సో అది సిస్టర్. ఓకే, కరీబు. బాయ్. What about me? బాయ్ బాయ్, టేక్ కేర్. No, you just come here. Don't go. సో గర్ల్స్ ఇక్కడ ఇలాంటి పీపుల్ నాకు పే చేయి అని చెప్పేసి ఎంట పడుతూ ఉంటారు. యాక్చువల్లీ బిల్ ఎంత అయిందంటే 70 రూపీస్. మన ఇండియన్ కరెన్సీలో 46 రూపీస్ 100 పే చేసిన. సో చాలా కష్టపడి చేస్తున్నారు. ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది. నాన్ వెజ్ అయితే కొంచెం అది తిన్న తర్వాత కడుపు అట్లా ఖరాబ్ అవ్వడం అలాంటివి అయితే ఏమో అని చెప్పేసి నేను వెజ్ తిన్నా. సో వెజ్ తోటకూర కర్రీ అండ్ ఉగాలి దేనితో తయారు చేస్తారంటే పిండితో తయారు చేస్తారు కాబట్టి మనకి నో ప్రాబ్లం. ఓకేనా? మనం వెళ్ళేటప్పుడు మొత్తం ఈ ఏరియా మొత్తం వర్షం పడకుండా చాలా చల్లగా ఉంది కదా. ఇప్పుడు చూడొచ్చు స్కై అంతా క్లియర్ అయిపోయింది, వర్షం కూడా తగ్గిపోయింది. నేను అనుకున్న సాయంత్రం వరకు కొడుతుందేమో వర్షం, బాబు ఎట్లా బ్లాగింగ్ చేసుడు అని చెప్పేసి గంట కొట్టింది, తర్వాత మొత్తం తగ్గిపోయింది. సో అది ఇటు సైడ్ కూడా మొబైల్ షాప్స్ అవి ఉన్నాయి, జ్యూస్లు, చిన్న చిన్న షాప్స్ అవన్నీ ఉన్నాయి. మనకి ఆఫ్రికాలో కీప్యాడ్ మొబైల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు మామూలుగా స్మార్ట్ ఫోన్ల కంటే. సో అది హలో. సో స్మార్ట్ ఫోన్ల కంటే ఇవే కీప్యాడ్ ఫోన్లే ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవో పల్లీలు అండ్ ఇవి తినే వస్తువులు, చెరకు రసం అండ్ బుక్ స్టోర్ ఉంది ఇక్కడ. సో అది ఇది మళ్ళా మన ఏరియా దగ్గరికి వచ్చేసాం. అటు సైడ్ పెట్రోల్ బంక్ ఉన్నది, క్రాస్ చేసి అయితే అటు సైడ్ వెళ్దాం ఫ్రెండ్స్.
ఇక మనకి ఇండియాలో దొరికినట్టే పాపడాలు, చిన్న చిన్న పాపడాలు, స్పైసెస్ ఇవన్నీ లోకల్ షాప్ మన ఇండియాలో లాగానే ఉంది మొత్తము. సిటీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అది అక్కడ నుంచి అక్కడ వరకు రోడ్ క్రాస్ చేయాలంటే కొంచెం కష్టం ఈడ. సో ఆగండి. ఓ బ్లూ కలర్ ఆటో, బ్లూ, పింక్, ఎల్లో అన్ని ఆటోలు ఉన్నాయి. ఇటు సైడ్ వెళ్దాం ఫ్రెండ్స్. పెట్రోల్ కాస్ట్ మీకు ఆల్రెడీ చెప్పిన కదా 171 కెన్యన్ షిల్లింగ్స్. ఇది బస్ స్టాప్, ఇదంతా బస్ స్టాప్ అండ్ మటాటో స్టాండ్. ఇక్కడ నుంచి వేరే వేరే సిటీలకు అయితే వెళ్తాయి బస్ స్టాప్ నుంచి. సో ఇదిగో ఇదంతా చిన్న చిన్న షాప్స్, చిన్నగా కళ్ళద్దాలు, బిస్కెట్లు, వాటర్ బాటిల్ అవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉన్నది. మనం వెళ్ళాలంటే సిటీకి వెళ్ళాలంటే ఇక్కడ బస్ స్టాప్ అన్నమాట. ఇది ముంబాసా సిటీలో. వావ్ గైస్, టైం ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది. నేను మళ్ళీ గురుద్వారా దగ్గరికి అయితే వచ్చేసిన. సో మీకు ఈ మార్కెట్ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.